Incubation Center. Interactive sessions. Nikkei++ grade university. KL, deemed to be university. నా హోటల్ ఇలా ఉండేయండి ఫస్ట్. ఓకే ఓకే నేను హోటల్ పెట్టినప్పుడు 20 కోట్ల రూపాయలతో హోటల్ పెట్టాను. నా హోటల్ ఇలా ఉండేది. ఓకే తర్వాత ఇదిగోండి అక్రమంగా జిహెచ్ఎంసీ అధికారులు డిస్పెండల్ 2022 నవంబర్ 13వ తారీఖున కోర్టు ఆర్డర్ ధిక్కరించి డిస్పెండల్ చేసినప్పుడు నా హోటల్ ఈ విధంగా అయిందండి. ఈరోజు ఏంటంటే ఈరోజు ఇంకా చూపిస్తానండి. ఓకే ఈరోజు అంటే ఉన్న స్ట్రక్చర్ని మొత్తం డిస్పెండల్ చేసేసి కంప్లీట్ డిస్పెండల్. అందరికీ నమస్కారం అండి. నేను గత డిసెంబర్ ఎండింగ్లో నేను డీజీపీ గారిని కలిసి కొన్ని సంచలనకరమైన విషయాలు చెప్పాను. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో అప్పుడే నేను ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ పేర్లు చెప్పాను. సోకాల్డ్ ప్రభాకర్ రావు గారు నా ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పాను. ఇంకోటి ఇదే రాధాకిషన్ రావు గారు నా పైన అక్రమంగా కేసులు పెట్టారని చెప్పి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. మీకు బహుశా గుర్తుంటే ఇక్కడే డీజీపీ ఆఫీస్ దగ్గర డిసెంబర్ ఎండింగ్లో అంటే కనీసం 3 నెలల క్రితము నేను వీరిపై కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు ట్యాపింగ్ కేసుల్లో దొరకడము ఇప్పుడు ఈ సంచలనమైన విషయాలన్నీ బయటికి వస్తున్నాయి. కానీ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు ఎన్నో హార్డ్ డిస్కులు తీసుకెళ్ళి మూసీలో పడేశారు, కాల్చిపెట్టారు, కంప్యూటర్లు తీశారు అంటున్నారు. కానీ ఒక విషయం అందరూ మర్చిపోతున్నారు ఏంటంటే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో డైరెక్ట్గా నా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేశారా లేదా నా ఫోన్ ట్యాప్ చేశారా తెలియదు. డైరెక్ట్గా ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అని చెప్పి 3 సంభాషణలు బయటికి ఎలా వచ్చాయి, ఓకే ఎలా వచ్చాయని చెప్పి నేను ఆ రోజు కూడా క్వశ్చన్ వేశాను. ఎలా వచ్చాయని ఆ క్వశ్చన్ని మీరు ఛేదిస్తే ఆటోమేటిక్గా ఈ ట్యాపింగ్ జరిగిందా ఏం జరిగిందా అనే విషయం బయటికి వస్తుంది. అట్టనే జిహెచ్ఎంసీ కమిషనర్కు అప్పుడున్న జిహెచ్ఎంసీ గత ప్రభుత్వంలో ఉన్న జిహెచ్ఎంసీ కమిషనర్కు పురపాలక మంత్రి అయిన ఎవరు ఆర్డర్ ఇచ్చారు? అప్పుడు మంత్రి కేటీఆర్ గారు ఆర్డర్ ఇచ్చారా, కేటీఆర్ గారు సీఎంగా హోదాలో ఉన్న కేసీఆర్ గారు ఆర్డర్ ఇచ్చారా అనేది కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. తర్వాత ఇదే రాధాకిషన్ రావు గారికి మా మీద కేసులు పెట్టమని అక్రమంగా కేసులు పెట్టమని నన్ను నా ఫ్రెండ్స్ని నా రిలేటివ్స్ని అందరినీ తీసుకెళ్ళి అక్రమంగా బంధించి రాత్రి 3 గంటల వరకు బంధించి కేసులు పెట్టించారు. ఇదే సిట్ అధికారులు అప్పుడున్న సిట్ అధికారులు మొత్తం 160 మందిని పిలిచారండి. ఒకరిగా ఇద్దరు కానీ 160 మందిని పిలిచారు. 160 మందితో నా మీద రకరకాలుగా అందరినీ భయభ్రాంతులను చేసి ఒక 40-50 కంప్లైంట్లు తీసుకొని నా మీద పీడీ యాక్ట్ పెట్టారనే ఒక ఆలోచనతో దురుద్దేశంతో నేను మళ్ళీ బయటికి రాకూడదు, నేను బయటికి వస్తే ఇలాంటి విషయాలు మళ్ళీ బయటకు వస్తాయని చెప్పి వాళ్ళు నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. ఇదొక విషయం అయితే ఎమ్మెల్యే కొనుగోలు విషయం ఒక విధం అయితే, ఇంకో విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, దగ్గుబాటి సురేష్ హీరో వెంకటేష్ గారికి మాకు సురేష్ బాబు గారికి సివిల్ డిస్ప్యూట్స్ నడుస్తున్నాయని తెలుసు. దాంట్లో భాగంగా నవంబర్ 13, 2022లో ఎమ్మెల్యే కొనుగోలు కేసు తర్వాత నన్ను అప్రూవర్గా అప్రూవర్గా మారనందుకు వీళ్ళు నా మీద అక్రమంగా కేసులు పెట్టి నా హోటల్ ధ్వంసం చేశారు. ఓకే ధ్వంసం చేసిన తర్వాత అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ ఆఫీసులు తీసుకెళ్ళి కేసు పెట్టారు. సో దీంట్లో దగ్గుబాటి వెంకటేష్ గారి పాత్ర, అసలు జిహెచ్ఎంసీ పలగొట్టింది కొద్దిగా అయితే మిగతా పలగొట్టిందంతా ఎవరు పలగొట్టారు? దగ్గుబాటి ఫ్యామిలీ వాళ్ళు అక్కడ 100 మంది బౌన్సర్లను తీసుకొచ్చి ఎందుకు బ్రేక్ చేశారని చెప్పి ఇంతకుముందు కూడా చాలా విషయాలు చెప్పారండి. తర్వాత నేను డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ ఇంతవరకు నాకు కమిషనర్ గారిని కలిశాను, ఇంతవరకు ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోవడం కాకుండా ఈరోజు వాళ్ళు డిసెంబర్లో కొత్త వాళ్ళకి ఎవరికో కోర్టు ఆర్డర్లు ఉండగా ఆల్రెడీ హైకోర్టులో కంటెంప్ట్ ఉంది, లోయర్ కోర్టులో కంటెంప్ట్ ఉంది, అన్ని ఆర్డర్లు ఉండగా మళ్ళీ వేరే వాళ్లకు లీజ్కి ఇచ్చి ఆ ప్రాపర్టీని మరలా కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే ఈరోజు మీరు అందరు పత్రికా విలేకరులు వెళ్ళి చూడండి, అక్కడ ఈ పట్టపగలు మిట్ట మధ్యాహ్నము మొత్తం బుల్డోజర్లు పెట్టి మొత్తం కంప్లీట్గా ఉన్న బిల్డింగ్ని కూడా డిస్మెంటల్ చేశారు. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది, సివిల్ కేసుల్లో వాళ్ళు కంటెంప్ట్ ఉన్నది, హైకోర్టులో కంటెంప్ట్ ఉంది. అయినా కూడా
హీరో వెంకటేష్ గారు, హీరో సురేష్ బాబు గారు, ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు ఈ విధంగా బరిదగించి ఈరోజు ఈ కోర్టులు లెక్క చేయకుండా, పోలీసులు లెక్క చేయకుండా వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అప్పుడు గత ప్రభుత్వము వాళ్ళకి సపోర్ట్ చేసింది నాకు అందరికీ తెలుసు, ప్రపంచం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళని ఎందుకు కేసులు రిజిస్టర్ చేయట్లేదు? ఇంత మిట్ట మధ్యాహ్నం కూడా అప్పుడైతే రాత్రిపూట కొట్టారు, నేను లేనప్పుడు రాత్రిపూట కొట్టారు, ఉండగా కూడా పోలీసు వాళ్ళు కొడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా నేను డీజీపీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తర్వాత వీరికి ట్యాపింగ్లో ఏ విధంగా జరిగిందని చెప్పి డీజీపీ గారు నన్ను అడిగారు. ఆ విషయంలో డీజీపీ గారికి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, నేను ఏ ప్లేస్లో ఉన్నప్పుడు ట్యాపింగ్ జరిగింది, ఏ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ట్యాపింగ్ జరిగింది, ఈ ట్యాపింగ్లో ఇంకెవరెవరు ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారని కంప్లీట్ డీటెయిల్ వాళ్ళు తీస్తున్నారు. సో నేనేమవుతున్నానంటే నా కేసులో కంప్లీట్గా పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఏ కేసులో ఆధారాలు ఉన్నా లేకున్నా నా కేసులో పూర్తి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో సమగ్ర విచారణ జరిపించాలి. ఫోన్ ట్యాపింగే కానివ్వండి, నా పైన కేసులు పెట్టారు కదా, ఆ కేసులు అక్రమ కేసుల మీద కానివ్వండి, జిహెచ్ఎంసీ అధికారులకు ఆర్డర్ ఇచ్చే వాళ్ళ మీద కానివ్వండి, గత ప్రభుత్వంలో ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఎందుకు ఆర్డర్ ఇచ్చారు, ఎందుకు నా మీద కేసులు పెట్టారు, నా మీద పీడాక్ట్ ఎందుకు పెట్టారనుకున్నారు, దీనికి అంత కారణం ఏంటి? అండ్ ఈ దగ్గుబాటి ఫ్యామిలీకి ఈరోజు కూడా దగ్గుబాటి ఫ్యామిలీకి ఈరోజు కూడా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ చూసుకొని వాళ్ళు కోర్టును ధిక్కరణ చేస్తున్నారు, ఎవరు సపోర్ట్ తీసుకొని పోలీసులు ధిక్కరణ చేస్తున్నారు, ఇవన్నీ చాలా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన విషయాలు ఉన్నాయండి. నాకు దయ ఉంచి కమిషనర్ గారికి కానీ, సీఎం రేవంత్ అన్నకి కానీ, తర్వాత డీజీపీ గారికి అందరికి కోరడం ఏంటంటే అందరూ నిష్పక్షపాతమైన ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చట్టయుక్తమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నా కోరిక. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. దాంతోపాటుగా ఇక్కడ అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అనేది, తర్వాత జ్యుడిషియల్ అనేది ఉందో లేదో అన్నట్టు విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు హీరో వెంకటేష్ అనే వ్యక్తి, సురేష్ బాబు అనే వ్యక్తి, వారి యొక్క ఇక్కడ నా ప్రాపర్టీ ఆల్రెడీ దానిలో డిస్ప్యూట్ నడుస్తుందని అందరికీ తెలుసు. ఆల్రెడీ వీళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, అన్ని తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఎలాంటి అంటే ఆల్రెడీ రెండు లీజ్ అగ్రిమెంట్ ఉండగా లీజ్ అగ్రిమెంట్లు చేయడము, అగ్రిమెంట్స్ ఉండగా అగ్రిమెంట్ చేయడము, ఇద్దరికి అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత మరల వరకు రిజిస్ట్రేషన్ చేయడము, కొడుకు రిజిస్ట్రేషన్ చేయడము, తర్వాత ఇవన్నీ ఉండగా అన్ని కోర్ట్ ఆర్డర్ ఉండగా వాళ్ళు ఎవిక్షన్ పిటిషన్స్ పెండింగ్ ఉన్న తర్వాత, నాకు కోర్ట్ ఆర్డర్లు పెండింగ్ ఉన్న తర్వాత, హైకోర్టులో కంటెంప్ట్లు ఉన్న తర్వాత అన్నిటినీ బరిదగించి వాళ్ళు నా హోటల్ని డిస్మెంటల్ చేయడం, నా సామాన్ అంతా దొంగలించడం. ఆల్రెడీ నేను ఇది కోర్టులో కేసు కూడా పెట్టాను. తర్వాత ఈ మధ్యలో నాకు ఈ డిసెంబర్లో వారు నా యొక్క హోటల్ను మొత్తం ఆల్రెడీ గుండాలని మళ్ళీ రౌడీలను పంపించి డిస్మెంటల్ చేస్తుంటే నేను ఆల్రెడీ కమిషనర్ గారికి, డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయలేరు. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు ఏంటంటే మా మనుషులు అక్కడే ఉన్న తర్వాత కూడా వారు దౌర్జన్యంగా మళ్ళీ గుండాల రౌడీలను పంపించి మొత్తం బుల్డోజర్ పెట్టేసి, మొత్తం జేసీబీలు పెట్టేసి కంప్లీట్గా స్ట్రక్చర్తో సహా అంతా కంప్లీట్ డిస్మెంటల్ చేసిండ్రు. ఆల్రెడీ ఒక దిక్కు కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాను నేను. కానీ వీళ్ళకి అసలు కోర్టు అంటే, అసలు పోలీసులు అంటే అసలు భయం లేకుండా అయిపోయింది. ఇంత బరిదగించి చేయడానికి కారణం ఏంటి? వీళ్ళ వెనుక ఉన్న శక్తులు ఏంటి? అసలు ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన ఆధారాలు బయటికి రావాల్సి ఉంది. అలాంటి టైంలో వీళ్ళు, నాకు కూడా అనుమానంగా ఉంది, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లో కూడా ఉన్నారని చెప్పి. ఎందుకంటే వీరికి అప్పుడున్న గవర్నమెంట్తో, ఈ ఎమ్మెల్యేల పోచింగ్ కేసుతో, తర్వాత అప్పుడు నా మీద జరిగిన కాన్స్పిరసీ చేసి నా హోటల్ డిస్మెంటల్ చేయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్కు కంపల్సరీ సంబంధం ఉంది. నేను ఆల్రెడీ ఈ విషయాన్ని నేను డీజీపీ గారికి అండ్ కమిషనర్ గారికి అందరికి చెప్పడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టి. నేను ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఇప్పుడు కాదు, గత 2 నెలల క్రితమే డిసెంబర్ ఎండింగ్లో నేను డీజీపీ గారిని కలవడం జరిగింది. అలాగే ఇంటెలిజెన్స్ డీజీ గారిని కలవడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటి కాదు, 2 కాదు, చాలా ప్రూఫ్స్. ఎందుకంటే నా కేసులో కంప్లీట్గా ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అని చెప్పి బయట పెట్టడం జరిగింది.
బయట పెట్టిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్స్ కావాలని అర్థం కావట్లేదు. సరే వీడియోలు ఆడియోలు బయటికి ఎలా వచ్చాయనేది అప్పటి నుంచి కూడా ఉన్న $1 మిలియన్ క్వశ్చన్. సో 100% నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పి ఇదే ప్రభాకర్ రావు గారి పైన నేను ఆ రోజు డీజీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు 3 నెలల క్రితం, నేను ఇప్పుడు కాదు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చింది, 3 నెలల క్రితమే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదే రాధాకిషన్ రావు అనే వ్యక్తి నా పైన తప్పుడు కేసులు పెట్టి మా పార్ట్నర్స్ అందరినీ, నా ఫ్రెండ్స్ని, నా రిలేటివ్స్ని అందరిని తీసుకెళ్ళి టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో బంధించి ఒక 10-12 కేసులు నాపై తప్పుడు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు అన్నీ ఈరోజు హైకోర్టులో నేను కాజ్ చేయించుకున్నాను. అయినా కూడా ఇంత కరెక్ట్గా ఆధారాలున్న కేసులో కూడా ఎలాంటి చర్యలు లేవు. నేను కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిజిస్టర్ చేయట్లేదు. సరే కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా నేను కోర్టును ఆశ్రయించాను. ఆ కోర్టు ఏ విధంగా చెప్తే ఆ విధంగా, ఎందుకంటే నాకు జ్యుడిషియల్ అంటే నమ్మకం ఉంది. ఈరోజు నాకు ఇంత సపోర్ట్ చేసింది మీడియా మిత్రులు, జ్యుడిషియల్ మాత్రమే. సో పోలీస్ డిపార్ట్మెంట్కి నేను చేయడం ఏంటంటే నా కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. ఈరోజు పట్టపగలు అంటే కోర్టు ఆర్డర్లు ఉన్న తర్వాత కూడా ఎలాంటి కోర్టుకు వాల్యూ లేకుండా, పోలీస్ డిపార్ట్మెంట్కి వాల్యూ లేకుండా వాళ్ళు ఈరోజు హోటల్ని మిట్ట మధ్యాహ్నం డిస్మెంటల్ చేస్తున్నారు. మా వాళ్ళని అక్కడి నుంచి తరిమేసి కొట్టి పంపించేసి, మా డ్రైవర్ని, మా మనుషుల్ని కొట్టి పంపించేసి కోర్టు ఆర్డర్ లెక్క చేయకుండా, ఎందుకంటే హైకోర్టులో కంటెంప్ట్ ఉంది, లోయర్ కోర్టులో కంటెంప్ట్ ఉంది. నేను పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి లోయర్ కోర్టులో వేసాను. నాట్ టు ఎల్ఎట్, నాట్ టు ఇంటర్ఫియర్ అన్ని ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా ఇలాంటి దౌర్జన్యంగా ఇలాంటి చేయడానికి వీళ్ళకి ఎవరు దీనికి వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరున్నారని తెలుసుకోవాలి. కాబట్టి మీడియా మిత్రులందరికీ ఈ విషయాన్ని చాలా సీరియస్ తీసుకోవాల్సిందే కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.